ఈ రైల్లో కూడా వేధించేటటువంటి ఒక రాక్షసుడి బారి నుంచి తనని తాను కాపాడుకోవడమే కాకుండా వాడిని కూడా తోసేసి తను కూడా కింద పడిపోయినటువంటి మహిళ ధైర్యంగా లేచి ఆ దగ్గరలో ఉన్న ప్రజల సహకారంతో తను కోలుకోవడమే కాకుండా ఆ దరిద్రుని కూడా పట్టించినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇలాంటి వాటిట్లో మహిళ పేరు ఆడకూడదు. రైల్లో మహిళ మీద యువకుడి అసభ్య ప్రవర్తనతో పెనుగులాట జరిగి బాధితురాలతో పాటు యువకుడు కింద పడి గాయాల పాలయ్యారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ రైల్వే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత హైదరాబాద్లో భర్తతో కలిసి నివసిస్తోంది. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న ఆమె మంగళవారం సొంతూరుకు వెళ్లేందుకు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరారు. ఆమె ప్రయాణించే రిజర్వేషన్ బోగిలో ఒరిస్సాకు చెందిన బిశ్వాస్ అనే యువకుడు ఉన్నాడు. ఆమె వాష్రూమ్కి వెళ్ళి వస్తున్న టైంలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. ఇద్దరు కదిలే రైలు నుంచి కింద పడగా ఇద్దరికి తలకు గాయాలయ్యాయి. బాధిత మహిళ గాయాలతో రక్తం ఓడుతూ చిరిగిన దుస్తులతో చీకట్లో 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ సమీపంలోని వాటర్ ట్యాంక్ తండా గ్రామానికి చేరుకుంది. గమనించిన మాజీ సర్పంచ్ రామచంద్ర నాయక్ గ్రామస్తులు దుస్తులు మార్పించి పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బిశ్వాస్ని రైల్వే పోలీసులు వెతికి పట్టుకుని 108 ద్వారా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు పరిస్థితి నిలకడగానే ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.